ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథాన్ని అధ్యాయాల వారీగా మనము ధ్యానం చేయడానికి పూనుకొని ఉన్నాము. మనము మొదటి అధ్యాయాన్ని గత వారములో మనము ముగించాము. ప్రతి సోమవారము సాయంకాలం 7 నుంచి 8 గంటల వరకు జరిగే ఈ బైబిల్ స్టడీలో ఒక్కొక్క వారము ఒక్కొక్క అధ్యాయాన్ని మనం స్టడీ చేయడానికి మనము పూనుకొని ఉన్నాము. దేవుడిచ్చినటువంటి ఇట్టి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. చూడండి, అధ్యాయాలను కూడా అనేక రీతులుగా మనము స్టడీ చేసే అవకాశం ఉంటుంది. అయితే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకున్నటువంటి సమయంలోనే ఒక అధ్యాయాన్ని మనం స్టడీ చేసి ముగించుట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ విధంగా చెప్పడంలో అంటే నేను ఈ 1 గంటలోనే మనము ఒక అధ్యాయాన్ని స్టడీ చేసి పూర్తి చేయుటలో నాకు వ్యక్తిగతంగా సంతృప్తి కలగడం లేదు. ఎందుకంటే ఒక్కొక్క మాట నేను చదువుతున్నప్పుడు దాంట్లో ఎంతో విలువైనటువంటి మాటలు మనం కొన్నిటిని పైన చూచి వెళ్ళవలసి వస్తుంది. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ఇచ్చిన సమయంలోనే ఒక అధ్యాయాన్ని మనము ముగించడానికి ప్రయత్నం మనం చేద్దాం. ప్రతి అధ్యాయాన్ని స్టడీ చేయడానికి మనం ఎన్నుకున్నటువంటి పద్ధతి 4 భాగాలుగా మనము దానిని భాగాలుగా చేస్తూ ఈ అధ్యాయాలను స్టడీ చేస్తున్నాం. మొదటి భాగము ఏమిటంటే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ క్రోడీకరించి సారాంశాన్ని చెప్పుట, అది మొదటిది. రెండవ భాగం ఏమిటంటే ఈ అధ్యాయములో ముఖ్యమైనటువంటి అంశాలను మనము గుర్తించుట, ముఖ్యాంశాలను గుర్తించుట రెండవది. మూడవది ఏంటంటే ప్రతి వచనానికి క్లుప్తముగా వ్యాఖ్యానం చేయుట. నాలుగో విషయం ఏమిటంటే దీనిని అన్వయములో, అంటే మనం ఏదైనా ఈ స్టడీ నుంచి పాఠాలను మనం నేర్చుకొనవచ్చునా. ఈ 4 సెక్షన్స్గా ప్రతి అధ్యాయాన్ని మనం స్టడీ చేయడానికి మనము పూనుకొని ఉన్నాము, సిద్ధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ అధ్యాయంలో నేను ఆ 4 భాగాలలోనికి రాకమునుపు దాదాపుగా 29 వచనాలు ఉన్నాయండి. 29 వచనాలు అంటే 1 తక్కువ 30 అనుకుందాం. 30 వచనాలను ఒక్కొక్క వచనము మనము 2 నిమిషాలు మాట్లాడగలిగితే 60 నిమిషాలు అవుతాయి. అంటే 1 గంట అయిపోతుంది. కనుక నేనేం చేస్తున్నానంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత స్పీడ్గా మీతో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. సమయము మనకు ముఖ్యంగా, మనము సమయాన్ని బట్టి దానిని స్టడీ చేయడానికి ప్రయత్నం మనం చేద్దాం. రైట్. మొదటి భాగంలో మనకు ఇప్పుడు సారాంశము అన్నటువంటిది కనబడుతుందండి. ఈ సారాంశం విషయంలో మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ముఖ్యంగా యేసుక్రీస్తు రైట్ సారాంశం నేను చెప్తున్నానండి. యేసుక్రీస్తు యోహాను గారితో మాట్లాడుతూ యేసుక్రీస్తు లేదా ఆత్మదేవుడు యోహాను గారి ద్వారా
7 సంఘాలలో అంటే 2-3 అధ్యాయాలు ఉన్నటువంటి మొత్తము 7 సంఘాలలో 2వ అధ్యాయములో మాత్రము 4 సంఘాలను ఎన్నుకొని ఆ 4 సంఘాలు ఎఫెసు సంఘము, స్ముర్న సంఘము, పెర్గమ సంఘము, తుయతైర సంఘాలని ఎన్నుకొని ఆ సంఘాల యొక్క ప్రస్తుత స్థితి, ఆ సంఘాలలో ఉన్నటువంటి ఉన్నత స్థితి, ఆ సంఘాలులో ఉన్నటువంటి పడిపోయినటువంటి స్థితి, ఆ సంఘాలు ఉండవలసిన స్థితిని యేసుక్రీస్తు లేదా ఆత్మదేవుడు చూపించి ప్రోత్సహించి సంఘాలు జయ జీవితము కలిగి ఉండాలి అని ప్రోత్సహించి ఆ జయ జీవితం కలిగినటువంటి వారికి బహుమానాలను కూడా వాగ్దానముగా ప్రకటించినటువంటి ఆ వివరణలు మనం ఇక్కడ చూస్తాము. ఒకవేళ సంఘాలలో అవిధేయత కనపడితే వాటికి హెచ్చరికలు కూడా జరిగినట్టు మనము ఈ 2వ అధ్యాయంలో ఈ సారాంశాన్ని మనం చూస్తాం. అది ఈజీనే. ఈ అధ్యాయం వరకు మాత్రమే సారాంశాన్ని కనుగొనుట చాలా సులభంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే క్రమముగా ఒక సంఘము తర్వాత ఒక సంఘము, ఒక సంఘం తర్వాత ఒక సంఘము గురించినటువంటి విషయాలు వ్రాయబడ్డాయి. కాబట్టి మనం సారాంశాన్ని నేరుగా ఒకటే మాటలు చెప్పాలంటే 4 సంఘాల యొక్క స్థితిని చూపించినటువంటి అధ్యాయము 2వ అధ్యాయం. అది మొదటి భాగం అయిపోయింది. రెండో భాగంలో ముఖ్యాంశాలు ఏంటంటే యేసుక్రీస్తు. ఎందుకు ఆ మాట అంటున్నామంటే ఈ 4 సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ప్రారంభములోనే యేసుక్రీస్తు ఎవరు అన్నటువంటి దానికి ఎక్కువ సమాచారం మనకు ఇవ్వబడింది. కాబట్టి యేసుక్రీస్తు మొదటి అంశము. రెండవది సంఘము, ఇది 2వ అంశం. మూడవది సంఘానికి, జయించినటువంటి సంఘానికి బహుమానాలు, ఇది 2వ భాగం. 3వ భాగము వ్యాఖ్యానము. నేను దాని దగ్గరికి వస్తాను. తర్వాత అన్వయము. మనం ఏం చేయబోతున్నామంటే వ్యాఖ్యానం చేస్తున్నప్పుడే కొన్ని అన్వయాలు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తే చివరిలో కొన్ని పాఠాలను కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం మనం చేద్దాము. రైట్. ఇప్పుడు 3వ భాగం చూడండి. మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయాన్ని స్టడీ చేస్తున్నాము. నేను మీకు సారాంశాన్ని చెప్పాను. మొదటిది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చెప్పాను. రెండవది, మూడవది ఇప్పుడు వ్యాఖ్యానము. ఇప్పుడు నేను కాస్త స్పీడ్గా వెళ్ళడానికి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాను. మొదటి వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఇక్కడ మనకు ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఎఫెసు అన్నటువంటి సంఘము ఇక్కడ మనకు కనబడుతుందండి. భౌతికముగా భక్తుడైన శిష్యుడైన యోహాను గారు రాస్తున్నటువంటి సమయానికి ఈ ఎఫెసు అన్నటువంటి ఆ స్థలము లేకపోతే ఆ పట్టణము రోమా సామ్రాజ్యంలో ఆసియా అన్నటువంటి ఆ ప్రాంతంలో ఇది ఒక సముద్రము ఓడ రేవు కలిగినటువంటి ప్రాంతము. అంటే ఇక్కడ సీ పోర్ట్ అనేటువంటిది ఒకటి ఉన్నది. భౌగోళిక విషయాలు నేను మీకు ఎఫెసు గురించి చెప్తున్నాను. రెండో విషయం, ఎఫెసులో ఉన్నటువంటి ఒక గమనించదగినటువంటి మరొక విషయము, మనము ఇది అపోస్తుల కార్యముల గ్రంథము 18, 19 అధ్యాయాలను మనం చదివితే అక్కడ ఆ ప్రజలు
ఆర్తమీస్ అన్నటువంటి ఒక దేవతను వాళ్ళు ఆరాధన చేసేవారుగా ఉండేవారు. నేను ఒక విచిత్రాన్ని కనుగొన్నాను. ఈ దేవత యొక్క విగ్రహము 425 అడుగుల పొడవు, 220 అడుగుల వెడల్పు కలిగినటువంటి ఒక విగ్రహం అండి. అంటే నేను ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆ ఎఫెస్‌లో ఉన్నటువంటి ఆ స్థితి, ఆ విగ్రహాలను ఆరాధించేటటువంటి స్థితిని మనము గమనించాలి. వాళ్ళందరూ ఏకమైనట్టు ఆ దేవత విషయంలో మనము చూస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, అపోస్తల కార్యంలోనే 19వ అధ్యాయంలో 9వ వచనము ప్రకారము ఇక్కడ పౌలు గారు, అంటే ఈ ఎఫెస్ అనేటువంటి ప్రాంతంలో ప్రజలు నేర్చుకోవడానికి, అంటే ఇట్స్ ఎ సిటీ ఆఫ్ లెర్నింగ్, కొత్త విషయాలు నేర్చుకోవాలని, ఇంకా విషయాలు వినాలని, ఆ వినేటటువంటి విషయంలో ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నటువంటి జిజ్ఞాస, స్కూల్ ఆఫ్ టైరానస్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. తర్వాత మనం గమనిస్తే ఇప్పుడు చర్చి విషయంకి వస్తే 18, 19 అధ్యాయాలను మనము గమనిస్తే పౌలు గారు ఈ ఎఫెసు ప్రాంతంలో ఉండి అక్కడ ఉన్నటువంటి పెద్దలను పిలిపించడము, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి విషయం వారికి ఇంకా సరిగ్గా తెలియనప్పుడు దాని గురించి బోధించడము అన్నటువంటి విషయాలను మనం చూస్తామండి. ఎఫెసు అన్నటువంటి ప్రాంతము మొట్టమొదటగా పౌలు గారు తన 2వ మిషనరీ జర్నీలో ఇక్కడికి ఆయన వచ్చినట్టు మనం చూస్తున్నాం. తర్వాత 3వ మిషనరీలో సమయంలో కూడా వచ్చి దాదాపుగా ఎఫెసు అనేటువంటి ప్రాంతంలో 3 సంవత్సరములు ఆయన అక్కడ వారికి బోధించినట్టు అపోస్తల కార్యములు 20వ అధ్యాయములో మనము చూస్తాం. తర్వాత పౌలు గారు ఈ కొరింథీలకు రాసినటువంటి పత్రిక ఎక్కడి నుండి రాశాడంటే ఎఫెసు నుంచే రాశాడు. మరియు పౌలు గారు తిమోతి గారిని ఉద్దేశించి రాస్తూ, అయ్యా నువ్వు ఎఫెసు అన్నటువంటి ప్రాంతంలో నువ్వు పరిచర్య జరిగించాలి. కనుక పౌలు గారు ఈ విధంగా ఒక ఎఫెసీలకు ఒక పత్రికనే ఆయన రాయడము జరిగింది. రైట్. ఇది ఎఫెసును గూర్చినటువంటి ప్రాంతమును గురించి కొంత సమాచారము మనకు తెలియాలి. మనకు ఎక్కువ సమాచారం ఉంది. ఇతర సంఘాలతో పోలిస్తే ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదోకియా ఈ సంఘాలతో పోలిస్తే ఎఫెసు అన్నటువంటి సంఘంకు సంబంధించిన సమాచారం అయితే మనకు బైబిల్లో కొత్త నిబంధనలో ఎక్కువ సమాచారము ఉన్నది. దేవునికి స్తోత్రం. మొదటి వచనమే మనం చూస్తున్నామండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ ఎవరు చెప్తున్నారు అంటే యేసుక్రీస్తు. ఆయన రూపం ఏంటి? 7 కుడి చేతిలో 7 నక్షత్రములు మరియు 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నటువంటి వాడు. రైట్. ఇప్పుడు 7 స్టార్స్ అంటే దీని యొక్క వివరణ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చివరి వచనంలోనే ఇవ్వబడింది. ఏంటి సార్ ఈ 7 నక్షత్రములు ఏంటి, దాని అర్థం ఏంటి అంటే 7 నక్షత్రములు 7 సంఘముల మీద ఉన్న దూతలు. అక్కడికి ఆ జవాబు మనకు దొరికిపోయింది. రెండవది ఏంటి సార్ ఈ 7 దీపస్తంభములు అంటే, దీపస్తంభము అనగా సంఘము అన్నటువంటిది కూడా మనకు అక్కడ దొరికిపోయిందనమాట. కనుక దేవుడు ఈ విధంగా ఆయన ఆ నక్షత్రాలను పట్టుకొని ఆ దీప సంఘాల మధ్య సంచరించువాడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ మాటలు మనం వింటుండగా అది అబ్జెక్టివ్గా మాత్రమే కాకుండా మనము కూడా ఒక సంఘమే కదండి. దేవుడు మనతో చెప్పు సంగతులేవనగా, లేదా 1 కొరింథీ 3:16 ప్రకారము నేనే దేవునికి ఆలయం అయితే
నేనే సజీవమైనటువంటి రాయిగా దేవునికి ఆలయముగా కట్టబడుతున్నానంటే నీతో దేవుడు యేసుక్రీస్తు చెప్పు సంగతులు ఏవనగా, లేకపోతే నువ్వు ఏదైనా ఒక ఊర్లో ఒక సంఘానికి నువ్వు చెందినటువంటి వారివైతే నీతో యేసుక్రీస్తు చెప్పు సంగతులు ఏవనగా. ఇది మనం ప్యారలల్గా వాక్యాన్ని చూసి మనం మనం ఎక్కడ ఉన్నాము అన్నటువంటి విషయాలను కూడా మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. రెండవ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయాన్ని మనము స్టడీ చేస్తున్నామండి. ఇప్పుడు 2వ వచనము, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. యేసుక్రీస్తు ఎంత మంచివాడంటే చూడండి, నీ యొక్క కష్టమును, నీ క్రియలు, కష్టము, సహనము నేను ఎరుగుదును అంటే మెచ్చుకుంటున్నాడు. ఈ ఎఫెసు సంఘము యొక్క ఆ క్రియలు అంటే సహనము, కష్టమును నేను ఎరుగుదును. ఏ చర్చ్ అయినా కానీ, ఏ చర్చ్ అయినా కానీ కష్టము అన్నటువంటిది, సహనం అన్నటువంటి మాట ఎప్పుడు వస్తుందంటే, సహనము అన్నటువంటి మాట సంఘాలలో బహు కష్టం వచ్చినప్పుడు సహనము, ఓర్పు అన్నటువంటిది ప్రభు ఆశిస్తున్నాడు అన్నటువంటిది. ఎఫెసు సంఘం అయితే అది ఎంత ఉందో మరి ప్రభువే గుర్తించాడంటే, ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎంతమంది కొట్టడానికి వచ్చారో. ఎఫెసులో సువార్త ప్రకటింపబడకుండా ఎంతమంది కొట్టడానికి వచ్చారో. అప్పుడు ఎంత కష్టం అనుభవించారండి ఈ విశ్వాసులు, ఎంత సహనం కలిగి ఉన్నారు కదండి. కనుక ఏ క్రైస్తవుల యొక్క జీవితము అది అంతరంగంలో సంతోషము, మరియు వాళ్ళ జీవితంలో ఎప్పటికైనా ఒక కష్టము, సహనము అన్నటువంటిది ఉంటుంది అన్నటువంటిది మనము యేసుక్రీస్తు బోధలలో అనేకమైనటువంటివి మనం చూస్తూనే ఉన్నాము. నీవు దుష్టులను సహింపవనియు, ఒకటి, దుష్టులను సహింపవనియు, సహింపలేవు, దుష్టులను సహింపలేవు అన్నటువంటి మాటలో ఏముందంటే, పరిశుద్ధత అంటే ఎక్కువ ప్రయాసము, పరిశుద్ధత అంటే ఎక్కువ దృష్టి, పరిశుద్ధత అంటే ఇక మాకు అది కావాలి, సహించదు. ఎందుకు అంటే ఎఫెసు సంఘం ఎట్లా భావిస్తుందంటే, అమ్మో యేసుక్రీస్తు రాబోతున్నాడు, నేను పరిశుద్ధమైనటువంటి వధువుగా ఉండాలి, మా సంఘము పరిశుద్ధమైనటువంటి వధువుగా ఉండాలి. ఎక్కడైనా ఒక దుష్టుని ఆలోచన ఎవరి ద్వారానైనా ప్రవేశిస్తుందేమో, అది మొత్తం పిండిలో చిన్న పులిసినటువంటిది అవుతుందేమో, చిన్న పులిసినటువంటిది దాంట్లో కలిపితే మొత్తం చెడిపోతుందేమో అన్నటువంటి విజన్. చూడండి, నేను చాలాసార్లు గమనిస్తుంటా అండి, కొంతమందికి విజన్ ఉంటుంది. ఈ సంవత్సరంలో మేము 2 సంఘాలు కట్టాలి, లేకపోతే ఈ సంవత్సరంలో మేము బైబిల్ కాలేజీని ప్రారంభించాలి, లేకపోతే వచ్చే 5 సంవత్సరములలో మేము పలానా కార్యక్రమాలు చేయాలి. అయితే వాటితో పాటు సంఘానికి ఉన్నటువంటి ఒకటి ఏంటంటే, ఎక్కడ కూడా దుష్టత్వము సంఘంలో ప్రవేశించకుండా జాగ్రత్త పడుట. సహించలేమని దుష్టులను ఆ దుష్టులలో ఒక రకమైన చూడండి, దుష్టులలో ఒక రకం అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని. వీళ్ళ పని సంఘంలో ఏం పని అయ్యా మీకు? సంఘంలో ఏం పని అంటే, ఎవరెవరు అబద్ధముగా ఇక్కడ ఉన్నారు, అపోస్తులు కాకుండానే అపోస్తులు అయ్యేవారు, కాపరులు కాకుండానే కాపర్లు అయ్యేవారు, ప్రవక్తలు కాకయే ప్రవక్తలుగా పిలువబడేటటువంటి వారి విషయంలో సంఘం చాలా తీవ్రంగా పట్టుబట్టింది.
పట్టుబట్టి మా సంఘములో అపోస్తలులు, సువార్తికులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు పిలువబడిన వారే ఉండాలి. ఇర్మియా గ్రంథంలో చెప్పబడినట్టు, నేను వాళ్ళని పంపలేదు, అయినా వాళ్ళు వచ్చి మీకు ప్రవచిస్తున్నారు అన్నటువంటిది జరగకుండా వాళ్ళ పిలుపు నిశ్చయితను మనం గుర్తించాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి. చూడండి, అది మెచ్చుకుంటున్నాడు యేసుక్రీస్తు. అపోస్తలులమని చెప్పుకొను కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి, ఇటు విషయంలో పౌలు గారు కూడా చాలా విషయాలలో తన మిషనరీ ప్రయాణములలో ఆయన అనేక సార్లు ఈ తప్పుడు బోధకులు, తప్పుడు అపోస్తలుల విషయంలో 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పేతురు గారు తన 2వ పత్రికలో అబద్ధ బోధకులను గురించి ఆయన మనం అనేక విషయాలు చెప్పి జాగ్రత్త చేస్తున్నారు. వాళ్ళు వచ్చి చూడండి, వాళ్ళ అపోస్తులు కాకయే వాళ్ళు అపోస్తులమని చెప్పుకుంటున్నారు. 3వ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అసలు ఈ మాట నా గురించి చెప్తాడా? ఇది సంఘం గురించే, మన సంఘాలను గురించి. నీ సంఘము ఎంత సహనముంది, నా నిమిత్తము భారము భరించి. యేసుక్రీస్తు అనేక మార్లు తాను జీవించిన సమయంలో శిష్యులకు చెప్తూనే వస్తున్నాడు, అయ్యా నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి, చెడ్డ మాటలు పలికి, అబద్ధాలు పుట్టించి, నా నిమిత్తము మిమ్మల్ని చెరసాలలో వేసి, ఇవన్నీ చెప్పాడు. అవన్నీ చరిత్రలో, బైబిల్ చరిత్రలో జరిగాయి, క్రైస్తవ చరిత్రలో జరుగుతూ వస్తున్నాయి. అది గుర్తిస్తున్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు 4వ వచనం చూడండి, 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి. ఆయనను మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదలితివి. నేను నీ మీద తప్పు ఒక్కటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమ. ఎఫెసు సంగమా, పైన చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. అరే, పైన అన్ని విషయాలు మంచిగానే ఉన్నాయి, సహనము, కష్టము, యేసుప్రభు నామం నిమిత్తము భారం భరించి, ఓర్పు, అపోస్తులను గుర్తించే పని, దుష్టత్వం ఉండకూడదు అని ఎంత తీవ్రంగా చేసినావు. ఇంతగా ఉన్నటువంటి నీవు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికకు యోహాను గారు 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం రాస్తున్న సమయానికి 30 సంవత్సరాల వ్యవధి ఉన్నది. ఈ 30 సంవత్సరాల క్రిందట ఎంత బాగున్నారు? 30 సంవత్సరాల క్రిందట ఎఫెసు సంఘ పెద్దలు ఎంత విధేయత కలిగి ఉన్నారు. 19వ అధ్యాయము, 20వ అధ్యాయము అపోస్తల కార్యములు, ఎఫెసు పత్రికలో ఈ సంఘము యొక్క ప్రత్యేకతలు, విశిష్టత మనము గమనించవచ్చు. అయితే ఎఫెసు సంఘములో మంచి విషయాలు ప్రభు గుర్తించి, మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడు కదా, ఆత్మదేవుడై ఉన్నాడు కదా. అదే నేను నిలబడిన అనుకోండి, యేసుక్రీస్తు నీ మీద ఒక తప్పు అంటాడా, 2 తప్పులు అంటాడా, 3 తప్పులు అంటాడా? ఏ స్థితి నుండి పడితివో, పడిపోయినటువంటి స్థితి, వ్యక్తిగతంగా, గుంపుగా యేసుక్రీస్తు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు.
కదండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు నీలో ఉన్నటువంటి తప్పిదాలను గుర్తు చేసేవాడు. గుర్తు చేసేవాడు ఎవరి ద్వారా? దూతల ద్వారా, అపోస్తుల ద్వారా, కాపర్ల ద్వారా, ప్రవక్తల ద్వారా నీలో ఉన్నటువంటి తప్పిదాలను గుర్తు చేసేవాడు. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసిన్నది. అయితే వెంటనే 5వ వచనంలో యేసుక్రీస్తు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చాలా కఠినమైనటువంటి మాట. యేసుక్రీస్తు బోధించే విషయాలను మనకు ఎక్కువ భాగము ప్రేమతో, దయతో, కనికరముతో, క్షమాపణతో, మనము మంటివారమని, మనము పిల్లలమని, పాలు తాగే స్థితిలో ఉన్నామని ఆయన మనకు మంచి బోధలు బోధిస్తాడు. అది మనకు బాగా తెలుసు. ఇంకొక వైపు, ఇంకొక భాగం, ఇది అంత్య దినములలో నీవు సంఘముగా గుర్తించబడి ఎన్ని సంవత్సరాలైంది? విశ్వాసిగా, విశ్వాసురాలిగా ఎన్ని సంవత్సరాలైంది? నువ్వు ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. పడిపోతే, తప్పిపోతే, నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకము చేసుకొనుము. రిమెంబర్. ఒకసారి అంటే జ్ఞాపకం ఎప్పుడు వస్తుంది? మళ్ళా కళ్ళు మూసుకొని మనం ఆలోచన చేస్తుంటే నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడైనా యేసుక్రీస్తు నన్ను తప్పుబట్టే ఏరియా ఏదైనా ఉందా నాలో, లేకపోతే నేను చేస్తున్నటువంటి సంఘములో, లేకపోతే నేనున్నటువంటి సంఘములో ఎక్కడైనా తప్పిపోయామా? దొరికింది. ఈ విషయంలో నేను జ్ఞాపకం చేసుకో. వెంటనే మారు మనస్సు పొంది, జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందుము. అంటే రిపెంట్. ప్రభా, అవును ప్రభా, దీనిలో పడిపోయిన ప్రభా పొంది, అయితే ఏంది? ఆ మొదటి క్రియలను చేయము. అంటే అంతకుముందు చేస్తున్నటువంటి క్రియలు మానుకున్నారేమో వీళ్ళు. అంతకుముందు మంచి క్రియలు చేస్తున్నప్పుడు ప్రభువు మెచ్చుకున్నాడు, పరిశుద్ధాత్మను గురించి విని నేర్చుకున్నారు. ఈ ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి పెద్దలు పౌలు గారి యొక్క మాటను విని మందను, యేసుక్రీస్తు రక్తం ఇచ్చుకున్నటువంటి మందను జాగ్రత్తగా మేపాలని తీర్మానం చేసుకొని పరిచర్య మంచిగా చేస్తున్నారు. మధ్యలో ఏమైందో మానుకున్నారు. ప్రభు మరలా గుర్తు చేస్తున్నాడు, ఆ మొదటి క్రియలను చేయము. ఆడి వరకు అయింది కదా. ఆయటైనా చెప్తూనే ఉంటాడులే, ఇట్లా వీళ్ళు చెప్తూనే ఉంటారులే, మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి, మొదటి క్రియలను చేయండి, తప్పు ఉంది, ఇట్లా చెప్తూనే ఉంటారులే. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేదు. హెచ్చరిక. 6వ వచనం మరలా, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. మళ్ళా మెచ్చుకుంటున్నాడు. సరేలే, ఒకటే కదా తప్పిపోయింది, కానీ మళ్ళా ఇంకొకటి మంచిది ఉందయ్యో. నికోలాయుతుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు. ఏంటి నికోలాయుతుల క్రియలు అనగా? బైబిల్లో ప్రత్యక్షంగా జవాబు లేదు. నాకు తెలిసి, మీకు తెలిసే తర్వాత చెప్పండి. బైబిల్లో పరోక్షంగా కూడా నికోలాయితుల క్రియలు ఎట్లుంటాయబ్బా? నికోలస్ అన్నటువంటి పదము అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో 7 మంది పరిచారకులలో ఒక పరిచారకుని పేరు నికోలస్. ఇక తర్వాత మరి ఆయన తర్వాత ఆయనను వెంబడించినటువంటి వారు ఒక గుంపయి వాళ్ళు కొత్త బోధలు తెచ్చుకొని ఏం క్రియలు చేశారో ఏమో మనకైతే తెలియదు. నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నా. చూడండి,
నికోలాయితులు అన్నటువంటి మాటలో వాళ్ళు దేవుని ప్రజలుగా గుర్తించబడుతున్నారు ఆ పేరును బట్టి. మేము కూడా యేసుప్రభుని వెంబడిస్తున్నాం అని అంటున్నారు, కానీ వాళ్ళ క్రియలు కరెక్ట్గా లేవు. ఈ సంఘం అంతా ఆ నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నారు. ద్వేషించుట మనకు కనపడుతుంది కదా, క్రైస్తవులు ద్వేషించకూడదు, ప్రేమించాలి, అందరినీ ఆహ్వానించాలి. ఈ బోధలు, నికోలాయితుల బోధలు కానీ, బిలాము బోధలు కానీ, ఆ అబద్ధ అపోస్తుల బోధలు కానీ మనము ఊరుకుంటే, అంటే ఏమి పట్టనట్టు ఉంటే, పులిసిన పిండి ముద్దంతటిని చెడగొట్టినట్టు అవి సులభముగా చెడగొడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండను, ద్వేషించాలి. నువ్వు చేయడం లేదు, వెరీ గుడ్. మరి మౌనంగా ఎందుకున్నావు? మౌనంగా ఉంటే లోపలికి వచ్చేస్తుంది అపోద. నేను కూడా యేసుక్రీస్తు నేను కూడా ద్వేషిస్తున్నా. అదేంటి ప్రభా, నువ్వు ప్రేమిస్తావు కదా, క్షమిస్తావు కదా? నో. ఇది కొన్ని బోధలు నువ్వు గుర్తించినప్పుడు, ఇవి క్రీస్తు బోధలు, అపోస్తల బోధలు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధలని నీకు కాదు అని ఎప్పుడైతే తెలుస్తుందో ద్వేషించాలి, తీసిపడేయాలి. 7వ వచనం, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయము 1వ వచనములో యేసుక్రీస్తు చెప్పు సంగతులు ఏవనగా, ఇక్కడ ఆత్మదేవుడు సంఘములతో చెప్పుచున్న మాటలు అంటే యేసుక్రీస్తు ఆత్మదేవుడు ఒక్కటే. దొరికిపోయింది జవాబు. ఎందుకు కొట్లాడుకుందాం? దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే. త్రిత్వమైన దేవుడు ఒక్కడే. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇక్కడ ఈ భాషలో ప్రకటన గ్రంథం రాయబడినటువంటి భాష గుర్తులతో, చిహ్నాలతో, అలంకారములతో, ఉపమానాలతో రాయబడినటువంటి భాష. చెవి గలవాడు, సాధారణంగా అందరికి చెవులు ఉంటాయి. ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక. మనోనేత్రములు అన్నట్టు అంతరంగ వినికిడి మనకుంటే సంఘం, ఆత్మదేవుడు చెప్తున్న మాటలు వినబడతాయి. జయించువానికి, జయించువాడు అనగా నీకున్నటువంటి లోపము, నువ్వు పడిపోయినటువంటి స్థితి నుంచి బయటికి రావడం, అంతే. జయించడం అంటే పోయి యుద్ధాలు చేయడం అని కాదు కదా. నేను ఎక్కడ జయించవలను, ఏ ఏరియాలో నేను పోరాడుతున్నాను. రోమపత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు శరీరంతో పోరాడుతున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీయులలో చాలా మంది వాళ్ళ మనస్సులు, అంటే ఈ లోక దేవత వారి మనోనేత్రములకు గురుడితనం కలగజేశాను. వాటి నుండి మనము జయించు. శరీరము నుండియా? 2 కొరింథీ 3:6 ప్రకారము కొంతమంది ధర్మశాస్త్రము పట్టుకొని ఉన్నారు. పౌలు గారు కూడా ఒకప్పుడు ధర్మశాస్త్రం అంటే ఎంత ప్రేమను. ధర్మశాస్త్రము మనిషిని చంపును. జయించువానికి, ధర్మశాస్త్రం నుంచి బయటపడిన వారికి, శరీరం నుండి బయటపడినటువంటి వారికి, మనసేచ్ఛల నుంచి బయటపడినటువంటి వారికి, జయించువానికి పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. పరదైసు, దేవుని పరదైసు. ఈ పరదైసు అన్నటువంటి మాట విషయంలో కూడా మనకు చాలా విషయాలు ఉన్నాయి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు. పరదైసు మేబీ సిననిమ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. లేతే లూకాసు వార్త 16వ అధ్యాయంలో పాతాళము, పరదైసు అన్నటువంటి ఆ భాగాలు వేరువేరుగా ఉన్నట్టు మనకు అక్కడ కనపడుతుందండి.
జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. జీవవృక్ష ఫలములు, ఇదే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాలలో జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. అది ఒక బహుమానము. ఆ 3వ అధ్యాయము ఆది కాండంలో జీవవృక్ష ఫలములు వారు తినకున్నట్లు దానికి కంచె వేసినట్టు మనం చూస్తున్నాం. అయితే యేసు క్రీస్తు అన్నాడు, నేనే జీవమును, నన్ను తింటే 6వ అధ్యాయము యోహాను సువార్తలో వాడు మరణించడు, నా యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవము చూస్తాడు. హల్లెలూయా. అదండి 1 నుంచి 7 వచనాల వరకు ఒక సంఘము, ఎఫెసు సంఘము. 2వ సంఘము 8వ వచనము నుండి, ప్రకటన 2వ అధ్యాయం 8 నుంచి, స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. చూడండి, ఇది 2వ సంఘము. మొదటివాడు కడపటివాడు మృతుడై మరలా బ్రతికిన వాడు యేసుక్రీస్తు ఎవరు అన్నటువంటి విషయాలు మనకిక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. యేసుక్రీస్తు మొదటివాడు కడపటివాడు, అంటే సార్వభౌముడు. ఈజ్ బియాండ్ ద టైమ్, బియాండ్ ద టైమ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలాసార్లు మనము దేవుణ్ణి మన టైంలోనికి గుంజేస్తాం. మన టైం స్టాండర్డ్స్లోనికి ఆయనను తీసుకొని ఆలోచిస్తాం. నేలే, దేవునికి టైమింగ్స్ వేరే, ఆయన డేట్స్, ఆయన దినములు అది వేరే. అది చాలా ఏమంటారు, దీనికంటే ఉన్నతమైనటువంటిది. అది ఇంకొకటి. టైమింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మొదటివాడు కడపటివాడు, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? చనిపోయిన యేసుక్రీస్తు, బ్రతికున్నప్పుడు ఉన్నటువంటి యేసుక్రీస్తు కాదు. ఆయన బ్రతికుండి చనిపోయి లేచి జీవించుచున్నవాడు సంఘములతో మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో మనం ఏం గమనించాలంటే, మనకు ఎవరైనా వాక్యం చెప్తుంటే ఒక పాస్టర్ గారు చెప్తున్నారయ్యా, ఒక బోధకుడు చెప్తున్నాడు అని అనుకుంటాం కదా. కానీ ఇప్పటి నుంచి మనం ఒక మాట నేర్చుకుందామండి. వారి ద్వారా యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు. అంతే కదా. ఇక్కడ యోహాను గారిని పంపించడము, దూతలను పంపించడము, మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడుతున్నారు? సజీవుడై ఉన్న యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. సరే స్మరణ సంగమా, నువ్వు చాలా బాగున్నావు, నీలో ఏమేం బాగుందో చెప్తా విను. నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుతాను. మీరు గమనించాలి, ఈ 7 సంఘాలలో 2 సంఘాలలో ఏ లోపం లేనట్టుగా ప్రభు గుర్తించాడు. ఒక సంఘము స్మరణ సంఘం అయితే 3వ అధ్యాయంలో మరొక సంఘము ఫిలదెల్ఫియా సంఘం. రైట్. ఇప్పుడు స్మరణ సంఘం, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఈ భాష చూడండి. బాగా శ్రమలలో దరిద్రతలో ఉన్నటువంటి వారిని చూచి నువ్వు ధనవంతుడవు అంటే ఎట్టుంటుంది? ఎట్లా సార్ ధనవంతులు అంటారు మీరు మమ్మల్ని? ఇంత పేదరికంలో ఉన్నాము, మీరు ధనవంతులని ఎట్లా అంటారు మీరు? కదండి, ఆశ్చర్యం అనిపిస్తుంది. నువ్వు పేదరికంలో ఉన్నవాడవైనను నువ్వు ధనవంతుడవే. ఇక్కడ మనం గమనిస్తే ఈ సంఘము, నువ్వు పేదరికం దరిద్రతలో ఉన్నావు కానీ నువ్వు ధనవంతుడవే. 3వ అధ్యాయంలో ఒకసారి అటు వెళ్ళి ఒకసారి అక్కడ ఇంకొక సంఘాన్ని మనం చూస్తే అక్కడ లవోదోకే సంఘం కనపడుతుంది. ఆ సంఘం గురించి ఏమంటున్నాడంటే,
నువ్వు ధనవంతుడవు కానీ నువ్వు దరిద్రుడవు అంటున్నాడు. ఇది చూడండి ఎట్లుందో. ఇక్కడేమో నువ్వు దరిద్రుడవు అయినా నువ్వు ధనవంతుడవి, అక్కడికి పోతే నువ్వు ధనవంతుడవు కానీ నువ్వు దరిద్రుడవు. ఏంటి ఈ భాష? ఉం? అందుకనే యేసుక్రీస్తు ధనము గురించి, ధనవంతులను గురించి చాలా కఠినమైనటువంటి బోధలు బోధించాడు. అపోస్తలులు కూడా ధనము విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎంత కఠినమైనటువంటి బోధ అంటే, ధనవంతులు పరలోకంలో ప్రవేశించుట చాలా కష్టం. ఎంత కష్టం అంటే, సూది ఆ రంధ్రములో ఒంటనైనా దూరుతుంది కానీ ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట అసాధ్యం. ఇక్కడ స్మరణ సంఘములో ఏంటి దరిద్రత, ఏంటి ధనవంతుడు ఏంటి అంటే, 2 కొరింథీ 8-9 అధ్యాయాలలో వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారయ్యా మాసిదోనియా సంఘం వాళ్ళు. అయినా ఎంత విస్తారంగా వాళ్ళు ఇచ్చారు, ధారాళంగా వాళ్ళు ఇచ్చారు. అది ధనం. మీ ధనమును పరలోకములో మీరు దాచుకొనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మీరు ఎప్పుడైనా ధనమును ప్రభు రాజ్యంలో వాడితే, వాక్యానుసారంగా వాడితే, ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్. నువ్వు దాంట్లో పెట్టుబడి పెడుతున్నావు. సరే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇప్పుడు ఎఫెసు సంఘములో ఒక సమస్య, అక్కడ అపోస్తుల సమస్య. ఇక్కడ స్మరణ సంఘములో యూదుల సమస్య. యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. చూడండి, యూదులలో 2 రకాలు. శరీరమును బట్టి లేదా అబ్రాహాము సంతానమును బట్టి లేదా ధర్మశాస్త్రాన్ని బట్టి లేదా సున్నతిని బట్టి అయిన యూదులు నిజమైన యూదులు కాదు అని రోమా పత్రికలో మనం గమనిస్తాం. వారు నిజమైనటువంటి యూదులు కాదు. సాతాను సమాజపు, అంటే సాతాను సంఘం ఒకటి ఉంది. ఒకవైపు క్రీస్తును వెంబడిస్తున్నటువంటి సంఘం ఉంది, ఇంకొక వైపు సాతాను సమాజం ఉంది. ఈ సాతాను సమాజం అన్నటువంటి సంఘానికి వాళ్ళు ఏమి సాతాను సమాజం అని పేరు పెట్టుకోరు. వాళ్ళది కూడా మేము కూడా యూదుల సంఘము అని పెట్టుకుంటారు. యూదుల సంఘం అంటే యూదాల నుంచి రక్షించబడినటువంటి వారు. వాళ్ళు వీళ్ళని దూషిస్తున్నారు. ఏ విషయాలు దూషిస్తున్నారు? కొట్లాడుకుంటున్నారు. నీవు పొందబో శ్రమలకు భయపడకుము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మీరు శోధింపబడినట్లు యేసుక్రీస్తు చూడండి ఏం చెప్పబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును, ఈ సంవత్సరంలో మీ సమస్యలని తీసివేయును, ఈ సంవత్సరంలో మీరు అనుకున్నది జరుగును. అదొకటి ఉందా? ఈ సంవత్సరంలో సాతాను మిమ్మల్ని చెరలో కొంతమందిని వేయించబోతున్నాడు. ఇదేంటి సార్, ఇది వాక్యం బాగలేదు. ఇది వాగ్దానాలకు వస్తే ఎట్టుంటది? మనకు వాగ్దానాలు తీసుకుంటాం, ఈ వాగ్దానాలు వస్తే ఎట్టుంటది? అవి రాయం మనం. క్యాలెండర్లలో ఇటువంటి వాగ్దానం వస్తే ఎట్టుంటది? మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడని క్యాలెండర్లో డేట్లో చూస్తే ఎట్లుంటది? అందుకనే వాక్యమును మనకు అనుకూలంగా మార్చుకొనుట చాలా ప్రమాదకరం అండి. చాలా చాలా ప్రమాదకరం. మనకు అనుకూలంగా మార్చుకునేది ఒక ఎత్తు అయితే,
నేను మార్చుకొని నాకు ఇష్టమైనది ఇదే విషయాన్ని మీ మీద రుద్దడం. మీరు కూడా అట్లనే ఉండండి అని అందరికి పంచి పెట్టడం. ఐ డోంట్ నో, ఐ డోంట్ నో. యేసుక్రీస్తు స్మరణ సంఘానికి చెప్తున్నాడు, మంచి సంఘానికి చెప్తున్నాడు, ఏ లోపము లేని సంఘానికి చెప్తున్నాడు. సార్, ఇంతవరకు ఇంత మంచిగా ఉన్నాము, పరిశుద్ధంగా ఉన్నాం, నువ్వు చెప్పినట్టే నడుచుకున్నాం, ఏదన్నా ఆశీర్వాదాలు ఉంటాయంటే మళ్ళా పోయి అపవాది మిమ్మల్ని జైలు వేస్తాడు. ఇదేంటి సార్? మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. వెరీ షార్ట్ టైం. ఈ మాట కొంచెము కాలము అన్నటువంటి మాట పేతురు గారు తన పత్రికలలో శ్రమలను గురించి రాస్తూ, కొంచెం కాలం తట్టుకోండి, కొంచెము కాలము. ఇది మన గుడ్ న్యూస్ అండి. ఏం జీవితకాలమెల్లా జైల్లో కాదు, జీవితకాలమెల్లా శ్రమలు ఉంటుందని కాదు, అందరికి శ్రమలు ఉంటాయనేటువంటిది కాదు. కొందరిని కొంచెము కాలము సాతానుడు అపవాది మిమ్మల్ని చెరలో వేయింపబోచున్నాడు. వేసినప్పుడు ఎట్లుండాలి సార్ అంటే నమ్మకముగా ఉంటుంది. నమ్మకముగా ఇప్పటివరకు బాగానే ఉన్నావు. శ్రమ వస్తే, శ్రమ వస్తుందని తెలిస్తే నువ్వు మళ్ళా ఆ శ్రమను తప్పించుకోవడానికి ఇంకొక తప్పు చేస్తావేమో కదండి. శ్రమలు తప్పించుకోవడానికి సాధారణంగా మానవ లక్షణము, శ్రమ వస్తే శ్రమను తప్పించుకోవడానికే మనం ప్రయత్నం చేస్తాము. ఆ శ్రమ తప్పించుకోవడం నువ్వు ఎన్నుకున్నటువంటి పద్ధతిని జాగ్రత్తగా గమనించను. అయితే నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నమ్మకంగా ఉండు, అంతం వరకు నమ్మకంగా ఉండు, మరణం వరకు. అబ్బా, మరణం వరకు. 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెంది. నో నరకము, రెండవ మరణము, నరకము లేదు ఎవరికి? జయించు వారికి. నేను త్వరగా వెళ్తున్నాను. 12వ వచనం, ఇది 2వ అధ్యాయంలో 3వ సంఘం. పెర్గమోలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులే. ఇది చాలా బాలేదు సార్. ఇది ఈ వాడి అయిన రెండంచుల గల ఖడ్గం. ఇప్పుడు ఒక మనిషి ఒక దగ్గరికి ఏ రూపంలో వస్తున్నాడో దాన్ని బట్టి మనకు ఒక మెసేజ్ అర్థమైపోతుంది. ఏంటి సార్, మరి మీరు స్మరణ సంఘం దగ్గరికి ఎట్లా వెళ్ళారు? మీరు మొదటివాడు కడపటివాడు మృతుడై మరలా బ్రతికినవాడు, ఎంత మంచిగా వెళ్ళారు. మొదటివాడు కడపటివాడు మృతుడై మళ్ళా లేసి వచ్చాడు యేసుక్రీస్తు. చాలా సంతోషం. అట్లా పోయాడా? మా దగ్గరికి ఎందుకు ఇట్లా వచ్చినావు నువ్వు? 12వ వచనంలో రెండంచులు గల వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గల వాడు చెప్పు సంగతులేవనగా, అట్లెందుకు వచ్చాడంటే తర్వాత చూద్దాం. 13వ వచనం, సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఏంటయ్యా? రోమా ప్రభుత్వంలో ఎంపరర్ వర్షిప్ అన్నటువంటిది ఒకటి ఉన్నది. అంటే దేవుడు ఒకవైపు, చక్రవర్తి ఒకవైపు. వాడు కూడా ఒక సింహాసనాన్ని వేసుకున్నాడు. ఇంక వాన్ రూల్, నీవు కాపురం ఉన్నవని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. నన్ను గురించి నేనే ఉన్నాను అనుకోండి, నా తోటి విశ్వాసి సేవకుని ఎవరైనా నా ముందే చంపితే, అమ్మ ఈ సేవ వద్దేమొద్దునని ఏదైనా పని చేసుకుని బతుకుతా అనే తలంపు వస్తుందా? చంపితే నన్ను కూడా చంపితే చంపదు. నా నామమును గట్టిగా 4వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో, మీరేమైనా మాట్లాడకండి, ఈ నామం గురించి మాత్రం మాట్లాడకండి. యేసు నామం ఎత్తితే
మిమ్మల్ని ఎల్లగొడతా. నువ్వు వెళ్ళగొట్టినా నేను మాత్రం ఆ నామమును వదిలిపెట్టాం. చంపినా మేము వదిలిపెట్టాం. మంచినే ఉన్నారే. పెర్గమా సంఘము మంచిగానే ఉన్నారు మీరు కొంతమంది. నువ్వు చాలా మంది మంచినే ఉన్నారు. అంతిపైన వాడు నా నామము నిమిత్తము గట్టిగా నా యందు విశ్వాసి అయింది, నన్ను గూర్చి సాక్షి అయి అని చంపబడ్డాయి. 14 వచ్చిన అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు వచ్చాయి. అక్కడేమో ఒక తప్పు అని ఎఫెసు సంఘం. స్మరణ సంఘంలో నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి. 3వ సంఘము పెర్గమ సంఘంలో కొన్ని తప్పిదములు ఏంటివి? మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అప్పటి సంఘంలో ఇంకా అంతకుముందు సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో బిలాం అన్నటువంటి దేవుని ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ ఏంటి? మీరు పోయి అన్య స్త్రీలను అన్య పురుషులను పెళ్లి చేసుకోండి. ఇది బిలాము బోధ. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? వాళ్ళ విగ్రహాలు ఇక్కడికి వస్తాయి. వాళ్ళ విగ్రహాలకు బలిలు ఇవ్వాలి. ఆ బలికి ఇచ్చినటువంటి వాటిని తినాలి. చూడండి, పెర్గమ సంగమ, మీలో కొంతమంది ఉన్నారయ్యా, అనుసరించువారు నీలో ఉన్నారు. పెళ్ళి ఎవరిని చేసుకుంటే ఏమవుతుందండి? చాలా ఏ బోధన కూడా మనము గట్టిగా తీర్మానం గట్టిగా తీసుకునేది లేదు. అయితేనే ఉంటాయి సార్, మానవులు అన్న తర్వాత ఇటు అటు జరుగుతుంటాయి, మనం పోతూనే ఉండాలి. ఏది కూడా స్ట్రిక్ట్గా తీసుకునేటటువంటి స్థాయి సంఘానికి నాకు ఉండాలి. సంఘానికి నాకు ఉండాలి. తినునట్లు జారతం చేయనట్లు ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. 15వ అధ్యాయము అపోస్తుల కార్యంలో పెద్ద సమస్య. సంఘాలన్నిటిలో పెద్ద సమస్య ఏంటి? రక్షణ పొందాలంటే మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. సరే, యేసుక్రీస్తు నమ్ముకుంటే నమ్ముకున్నారు, కానీ సున్నతి కూడా తీసుకొని అంటున్నారు కొంతమంది. అవసరం లేదు. మీరు యేసుక్రీస్తు నమ్ముకున్న తరువాత విగ్రహాలకు బలిచ్చినటువంటి వాటిని తినకుండా జాగ్రత్త పడండి. నంబర్ 1. నంబర్ 2, జారత్వము. ఈరోజు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్య జారత్వం. దాని గురించి ఎంతో మనం చెప్పుకోవచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలి. అటువలనే 15వ వచనం, నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. ఇది ఎఫెసు సంఘానికి నికోలాయితుల బోధలను ఒక సంఘము ద్వేషించిందండి. నికోలాయితుల బోధలను ఒక సంఘము ద్వేషించింది. అది 6వ వచనంలో మనం చూస్తాం. 6వ వచనంలో ఎఫెసు సంఘము నికోలాయితుల బోధలను ద్వేషించింది. కానీ పెర్గమ సంఘము నికోలాయితుల బోధలను వాళ్ళు అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేది. ఇది ఖడ్గం. జారత్వం ఉందా? నీకు ఖడ్గమే. విగ్రహాలకు అర్పించిన వాటిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏమీ సెన్స్ లేకుండా తింటున్నావా? ఖడ్గమే. జాగ్రత్తగా ఉండుము. మారు మనసు పొందుము. దాన్ని స్టాప్ చేయి.
లేనిల నా నోటి నుంచి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధం చేసేదను. సంగమూలతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. చూడండి, ఈ వచనంలో చాలా లోతైనటువంటి మాటలు ఉన్నాయి. సమయాన్ని బట్టి మనం దాన్ని ధ్యానించలేకపోతున్నాం. మరుగై ఉన్న మన్నా ఏమిటి? తెల్ల రాయి ఏంటి? దాని మీద క్రొత్త పేరు ఏమిటి? దాన్ని మనం నిదానం, ఇవన్నీ బహుమానాలుగా ఇప్పటికీ మనం గుర్తిద్దాము. వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని మనము చదువుతూ వెళ్తుంటే మనకు తెలుస్తుంది. 18వ వచనం, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. చివరి 2వ అధ్యాయంలో 4వ సంఘము, తుయతైర సంఘము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. ఇది కూడా కఠినమైనటువంటి ప్రత్యక్షత, రూపము, తీర్పు. అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజి పాదముల వంటి పాదములు. అది తీర్పును చూపించేటటువంటి గుర్తులు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసము, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. తుయతైర సంఘం, ఎంత బాగున్నాను. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదు. అది నీ సాక్ష్యమా? అవును సార్, గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరంలో నేను బాగానే ఉన్నాను. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు బాగానే ఉన్నాయి. మంచిగానే ప్రేమ నాలో ఎక్కువైంది, విశ్వాసం కూడా ఎక్కువైంది, సహనం ఎక్కువైంది. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు బాగానే ఉన్నాయి. ఆయన నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించచ్చు, వారిని మోసపరచుచున్నది. ఈ జారత్వం చేయడానికి, విగ్రహాలకు అర్పించినటువంటి బలిని వాటిని తినడానికి ప్రేరేపించినటువంటిది యెజెబెలు అన్నటువంటి ప్రవక్త్రిగా చెప్పుకొనుచున్న. దీంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే అయ్యా, దేవుని పేరట వచ్చి నేనే సేవకుణ్ణి, నేనే సేవకురాలని, తింటే ఏం పర్లేదు, సరే జారత్వం ఉంటే ఉండండి, వచ్చి దశం భాగాలు ఇవ్వండి, అయిపోతుంది. జారత్వం ఉంటే ఉండనియండి. వ్యభిచారం నుంచి ఎవరు చేయరు సార్ లోకంలో? ఏదో పరిస్థితిని బట్టి వ్యభిచారం చేశారు, ఉండనియండి. ఇలా పరిచయం ఎంత బాగా చేస్తున్నాడు. చాలాసార్లు ఈ జారత్వమును లేదా ఇతర విషయాలను మనం చేస్తున్నటువంటి ఆ భక్తి కార్యక్రమాలతో కప్పివేస్తున్నామేమో పరిశీలించుకోవాలి. ఇవి చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం కదా, ఇదొక్కటి ఉంటే ఏమవుతుంది అన్న కాంప్రమైజ్ వస్తుందేమో, జాగ్రత్తగా చూసుకుందాం. 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జాగ్రత్తం విడిచి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విభచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేత. హెచ్చరిక. 23, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. కోపం, జారత్వం అంటే ఇంత కోపం యేసయ్యకు? విగ్రహాలకు అర్పించిన వాటిని తినడంలో ఎంత కోపం యేసయ్యకు? అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ఇది పైన చూసి చెప్పిన మాటలు కాదండి ఇవన్నీ. ఒక్కొక్కరి హృదయములో ఆలోచనలను, ఉద్దేశములను చూచి, ఇది బయట మన రూపము మొత్తం టీవీలో చూపించినట్టు నా జీవితం చూపిస్తున్నాడు యేసయ్య. మన సంఘము యొక్క జీవితం చూపిస్తున్నాడు. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదని. ఉన్నారు లేనిది, అందరేం జీరో కాదు. మీలో కొందరు ఉన్నారు పశ్చాత్తాపపడేవారు, మారు మనసు పొందేవారు, విన్నటువంటి వెంటనే నేర్చుకునేవారు ఉన్నారు. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను. సాతాను యొక్క గూఢమైన సంగతులు మాకు ఏం తెలియదు సార్.
అన్నటువంటి వారికి ఏ భారం నేను పెట్టాను. 25, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి. బాగానే ఉన్నారు తుయతైర సంగమ, కొన్ని బాగానే ఉన్నాయి కదా, దాన్ని గట్టిగా పట్టుకోండి, వదిలిపెట్టకండి. మీ ప్రేమ, మీ విశ్వాసము, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని వల్లే పాత్రల వలె పగలగొట్టబడుదురు. ఇది మనము కూడా యేసుతో రాజ్యము చేసే సమయము ఒకటి ఉన్నది. యేసుతో పరిపాలించు సమయము ఒకటి ఉన్నది. 28, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేది. 22వ అధ్యాయం చివరి వచనాలలో ప్రకటన గ్రంథంలో నేనే వేకువ చుక్కను అని యేసుక్రీస్తు, నేనే నీకు ఇస్తాను. హల్లెలూయా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. ఇది వ్యాఖ్యానం. ఇప్పుడు అన్వయము మనం ఇప్పటికే అనేక విషయాలు, నేను మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ సంఘాలను గురించి చెప్తూ, ప్రస్తుతము వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఉన్నటువంటి మనకు పోలుస్తూ, యేసుక్రీస్తు ఒకవేళ ఎప్పుడేంటి మనం చదువుతున్నప్పుడల్లా మన గురించి చెప్తూనే ఉంటాడు ఆయన. నువ్వు ఇట్లున్నావు, వెరీ గుడ్. నువ్వు ఇట్లున్నావు, వెరీ బ్యాడ్. అయితే ఏం చేయాలి? మారు మనసు పొందు కదండి. మంచివాడు యేసుక్రీస్తు, మన దేవుడు, మన రక్షకుడు. అంతం వరకు ఆయన మనల్ని కాపాడువాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. జీవం గల తండ్రి, ప్రభా, ఈ యొక్క అద్భుతమైన జీవం కలిగిన, వెలుగుతో నింపబడిన, నిత్యత్వముతో నింపబడిన ఈ మాటలను ప్రభా మేము గ్రహించున్నట్లు మా మనస్సును తెరవమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక. వచ్చే సోమవారము తిరిగి 3వ అధ్యాయాన్ని మనము స్టడీ చేయబోతున్నాం.